బయసన్ యాదవ్కి సంబంధించి ఇట్లా ఎన్ఐఏ బాగా తీవ్రంగా అతన్ని విచారిస్తుంది అంటే మోస్ట్ ఆఫ్ ది ఏ కోణంలో విచారించే అవకాశం ఉంది? అసలు బయసన్ యాదవ్కి సంబంధించి ఎలాంటి బయటకు వచ్చే అవకాశం ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కేసులో ఎవరు అరెస్ట్ అయినా సరే పోలీసులు డీసీపీఓ ఏసీపీఓ ఎవరైనా సరే ప్రెస్ మీట్ పెట్టి ఇది జరిగింది అని చెప్పేంతవరకు ఆ కేసు గురించి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు, ఇంక్లూడింగ్ మీడియా ఛానల్స్. ఎవరికైనా లేదు. ఎవరికంటే ఇంక్లూడింగ్ మీడియా అంటే అవును, మీడియా కొంచెం సపరేట్ కోణంలో తీసి బయటపెట్టి దానికి ఒక ఉత్సాహం ఉంటుంది. నీ ఉత్సాహాన్ని నువ్వు తట్టుకోవాలి, అంత అక్కర్లా. అది రెస్పాన్సిబుల్గా తీసుకొని ఎందుకు మాట్లాడకూడదు సార్? ఇప్పుడు ఏ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని వాడిని అందులో ఇరికించాలా? ఇప్పుడు హేమ డ్రగ్స్ అన్నారు, హేమ డ్రగ్స్ తీసుకుందా, నెగిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చినప్పుడు అంతమంది చెప్పారే, నెగిటివ్ వచ్చినప్పుడు ఎవరు చెప్పాడు? ఇది రెస్పాన్సిబిలిటీయా? దెన్ అంటే మీకు బజ్ కావాలన్నప్పుడు మాత్రం అక్కడ అవతల మనిషి నెగిటివో పాజిటివో ఆలోచించకుండా వేసేస్తున్నారు, ఏది తెలిస్తే అది. నో అండ్ దేనికి మీడియాకి ఆ హక్కు లేదా, మీడియాకి ఈ హక్కు లేదా నువ్వు మాట్లాడవచ్చు. మీడియాకి కూడా హక్కు ఉంది, కాకపోతే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి ఎవరికైనా సరే. అవి దాటి ఎక్కడికి రాకూడదు, అందులో ఉండాలి. ఎదుటి మడిని ప్రశ్నించేటప్పుడు కూడా వెనకాల ఏముంది, వాడు ఎందుకు కూర్చున్నాడు ఇక్కడ అనేది చూడాలి. వెనకాల ఏదన్నా బ్యానర్ కనిపిస్తే దాని గురించే ఇతన్ని అడగాలి. వీడి జన్మలో మళ్ళీ నాకు దొరుకుతాడో దొరకడో అని చెప్పి నీలో ఉన్నాయని కక్కేయొద్దు వాడిపైన. తిరుమల కొండ మీద ఉన్నప్పుడు నువ్వు మైక్ పట్టుకొని వెళ్ళినా దర్శనం గురించే మాట్లాడాలి. వాడు లేక దొరికాడని చెప్పేసి అడ్డమైన ప్రశ్నలన్నీ వేయకూడదు. ఓకే, ఆ సభ్యత సంస్కారం మైకు పట్టుకున్న వాడికి ఉంటే మైక్ ముందుకు వచ్చే మూతికి కూడా అదే సభ్యత సంస్కారం ఉంటుంది. ఇప్పుడు బయసన్ యాదవ్ గురించి మాట్లాడుకుందాం. అతన్ని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఇతన్ని నేను అరెస్ట్ చేశాను అని ఎన్ఐఏ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. డన్, అంతే కదా. పోలీసులు అరెస్ట్ చేశారని మాత్రం తెలుసు, కానీ ఏ పోలీసులు అరెస్ట్ చేశారనేది కూడా ఎవరికీ తెలియదు ఇప్పటివరకు. అది కూడా వాస్తవం. పోనీ ఈ పోలీసులు అంటే అదుపులోకి తీసుకునే పోలీసులు వేరు, వాళ్ళు అప్పచెప్పే వాళ్ళు వేరు. అదుపులోకి తీసుకునే వాళ్ళు ఎక్కడ ఎయిర్పోర్ట్లలో అదుపు తీసుకుంటారు, ఎందుకంటే వాళ్ళకి లుకౌట్ నోటీసులు ఉంటాయి కాబట్టి, ఇది ఈయన వస్తే పట్టుకోండి అని. వాళ్ళు అలా పట్టుకొని ఎవరికి అప్పచెప్పాలో వాళ్ళకి అప్పచెప్తారు. అతను ఎవరి చేతనైతే అప్పచెప్పించుకున్నాడో వాళ్ళు ఇప్పటివరకు ఎలాంటి వార్తని బహిరంగంగా పెట్టాల. అంటే దాని అర్థం దాని మీద ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది అని. ఇన్వెస్టిగేషన్ కొనసాగే టైంలో ఇది అది ఇది 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 ఇంతే, ఇది ఇట్లనేమో అట్లనేమో అనే ఊహాగానాలు వద్దు, అదే అనే తీర్మానాలు వద్దు, ఏమీ అక్కర్లా. అండ్ నౌ ఇతను ఏంటి అంటే ఒక యూట్యూబర్, ఏదో బైక్ వేసుకొని అటు ఇటు తిరిగి వీడియోలు తీస్తాడు. ఇతనికి ఉత్సాహం ఎక్కువ ఎక్కడంటే బార్డర్లలో తీయడం. చాలాసార్లు ఇది మయన్మార్ బార్డరు చూడండి ఎంత సింపుల్గా ఉందో, ఈ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు వెళ్ళొచ్చు, ఇలాంటివన్నీ చూపించేవాడు. కరెక్ట్గా ఒక టైంకి ఏంటంటే ఈ అబ్బాయి పాకిస్తాన్ సంచారం చేశాడు. అక్కడ ఓ పాకిస్తానీని హిందూయిజం గురించి క్వశ్చన్ వేశాడు, అదొక వీడియో ఉంది. పోనీ ఆ క్వశ్చన్ అడిగించుకున్నాడు ఎవడయ్యా అంటే ఇక్కడ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. నెక్స్ట్ అంటే అతను ఒక ఉగ్రవాది అనే ఒక ముద్ర పడిపోయిన వాడు. అంటే ఉగ్రవాద అనే ముద్ర ఉందో లేదో కూడా నాకు తెలియదు, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక మనిషి అని మాత్రం ఉంది తన మీద. నెక్స్ట్ అట్లాగే ఆ పిల్ల జ్యోతి మల్హోత్రాతో ఇతనికి సంబంధాలు ఉన్నాయి అనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి, కానీ ఉన్నాయి లేనివి అనేది ఇప్పటివరకు అయితే తెలియదు ఎవరికి. నెక్స్ట్ ఇతడు అరెస్ట్ అయిన తర్వాత ఇతని మీద పడి ఏడ్చే వాళ్ళు కొంతమంది ఉంటాడు. వాడు అన్వేష్, వాడు ఏం చేస్తాడు, వీడిది నేను ఎప్పుడో చెప్తే మీరు నమ్మలేదు, చూడండి అనే వాళ్ళు కూడా ఉంటారు, బురద జల్లే వాళ్ళు ఉంటారు. నిజంగా వీడు ఉగ్రవాదే అయ్యింది అనుకో, ఉగ్రవాదులకి మ్యాటర్ అందించేవాడే అనుకో, ఆ విషయం ఎన్ఐఏ డిక్లేర్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి బయటికి చెప్పుద్ది, అప్పటి వరకు కొంచెం తట్టుకోవాలి. నెక్స్ట్ ఆ టైంలో ఇతను ఏంటి ఆ పాకిస్తాన్ బార్డర్లన్నీ తిరిగేసి వచ్చాడు. అట్లా ఎట్లా తిరిగాడో తెలియదు, హ్యాపీగానే తిరిగాడు, ఏవేవో కవర్ చేసుకున్నాడు. ఆ ముడి సరుకు అంతా పట్టుకొని ఇదిగో అనే టైంలో పెహల్గాం దాడి జరగడం, అన్ఎక్స్పెక్టెడ్గా అనుమానితులందరినీ అరెస్టు చేయడం, పనిలో పనిగా వెళ్ళొచ్చావు కదా నువ్వు కూడా సమాధానం చెప్పు ఏంటి అనే అనుమానాలు అందరి మీద ఉంటాయి. అంతేందుకు ఇప్పుడు నువ్వు నేను కూర్చొని కూడా కాసేపు అనకూడదు కానీ చెప్తున్నాను, కాసేపు నువ్వు పాకిస్తాన్ని నువ్వో నేను పొగిడి ఒక వీడియో చేయి, మనల్ని కూడా ఎన్ఐఏ విచారణ తీసుకెళ్తుంది. ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది,
ఏ ఉద్దేశంతో మాట్లాడాల్సి వచ్చింది, అది వాళ్ళ బాధ్యత. ఎందుకంటే నువ్వు ఉగ్రవాదివో నేను ఉగ్రవాదినో కూడా తెలియదు కదా, దేశంలో ఎవరేంటో అర్థం కావట్లా, వాళ్ళకి తీసుకెళ్లాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. వీడు కూడా బార్డర్లు తిరిగేసి వచ్చాడు, ఖచ్చితంగా ప్రశ్నించాలి. కోర్స్ ఆ ప్రశ్నించాలి అనే విధానంలో వీళ్ళు ప్రశ్నించిన ప్రశ్నలకి ఆయన సమాధానాలు పర్ఫెక్ట్గా కుదిరి ఓకే వీడు మంచోడే అని వాళ్ళు చెబితే అప్పుడు మనం వీడిని మంచోడు అంటాం. లేదు వీడు నిజంగానే ఉగ్రవాద లక్షణాలు తీవ్రవాద గుణాలు ఉండగలిగిన వాడు, ఎప్పటి నుంచో కావాలనే బార్డర్ల మీద దృష్టి పెట్టాడు, వీడికి చిల్లరిచ్చేది కూడా వాళ్ళే, వీడికి ఇంకా వీడి చేత చాలా ఇన్ఫర్మేషన్లు తీసుకున్నాడు. అదేదో ఆలీ బైక్ మీద ఇసుక తీసుకెళ్తుంటే ఏముంది అంటే లాస్ట్ నేను తీసుకెళ్ళేది బైక్ అంటారు కదా, అలా నువ్వు ఎందుకురా ప్రతిసారి బార్డర్ వెళ్ళి అది ఇది చూపిస్తున్నావు, నీ ఉద్దేశం ఏంటంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఉగ్రవాదితనం అని వాడు ఎప్పుడైనా చెప్పాడా, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా అనేవి వాళ్ళు బయట పెడతారు. దీనికి కొంచెం టైం పడుతుంది. రాత్రి పాస్టర్ చనిపోగానే మెడ మీద కత్తి పెట్టి ఎట్ట చచ్చాడో చెప్పు అన్నారు చూసారా, టైం పడుతుంది చెప్పడానికి ఇలా జరిగింది. బట్ అంటే భయ్యా అక్కడికి వెళ్ళి మాట్లాడడానికి ఏంటి అంటే వాడికి ఏం ఉత్సాహమో చెప్పలేం. కొంతమంది ఔత్సాహికులు కూడా ఉంటారు. పాకిస్తాన్కి వెళ్ళి నేను ఒక సభలో పాల్గొన్నాను, అక్కడ పెద్ద మత విద్వేషాలు రెచ్చగొట్టే ఒక మతబోధకుడు ఉంటే వాడిని నేను డైరెక్ట్గా హిందూయిజం నుంచి క్వశ్చన్ వేసాను చెప్పుకుందాం అనుకున్నాడో, లేదా వీడు వాళ్ళలో కలిసిపోయాడు, పాజిటివ్ నెగిటివ్ రెండు మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడున్న టైంలో పాజిటివ్ ఎంత మాట్లాడతారో నెగిటివ్ అంతే మాట్లాడండి, నెగిటివ్ ఎంత మాట్లాడినా పాజిటివ్ అంతే మాట్లాడండి, అంతే. వాడు ఉగ్రవాది తీవ్రవాది నీకు ఎవడూ చెప్పనంత వరకు అతన్ని టచ్ చేసి అతని పర్సనల్ లైఫ్ని తొక్కేసే ప్రయత్నం చేయడం పద్ధతి కాదు. బేసికలీ మన దగ్గర నుంచి దేశం దాటిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ పిల్లోడు శ్రీలంక వెళ్ళి వీడియోలు పెడతా ఉంటాడు అడవుల్లో తిరుగుతా, ఇంకొక ఆవిడ బ్యాంకాక్ వెళ్ళొద్ది. బట్ శత్రు దేశం కాదు కదా. నేను అదే చెప్తున్నా, శత్రు దేశమో మిత్ర దేశమో ఏమో, వాడు ఎప్పుడు యుద్ధానికి వస్తే కానీ నీకు తెలుసా, తెలియదుగా. ఎవడైనా సరే ఇంకోడు చైనా వెళ్తాడు, ఇంకోటి తైవాన్ వెళ్తాడు, ఇంకోటి ఎటో పోతాడు. ఎవడు శత్రువు ఎవడు మిత్రుని తెలియదు. పాకిస్తాన్ అంటే అవుట్ అండ్ అవుట్ ఫోకస్డ్ శత్రువు అది. బట్ అతని పాకిస్తాన్ టూర్ని ఎగ్జాక్ట్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం తర్వాత అది పెడితే క్యాష్ చేసుకోవచ్చు, యూట్యూబ్ ద్వారా 40-50 లక్షలు మనం వెనకేసుకోవచ్చు అన్న ఒక దురాలోచన వల్ల అట్ ద సేమ్ వన్ సెకండ్ ఇక్కడ అతనికి ఆలోచన ఉందని ఎవరు చెప్పారు? అర్థమవుతుంది కదా. ఎవరికి అర్థమైంది? ఫిబ్రవరిలో వెళ్ళిన వ్యక్తి. ఎవరికి అర్థమైంది? ఇప్పుడు నాకే అనుకున్నాం. ఎందుకు అలా అర్థం చేసుకోవాలి? ఎందుకు చేసుకోకూడదు? ఎందుకు చేసుకోవాలి అనే దానికి ఆన్సర్ ఉంటే చేసుకోకూడదు అనేది నేను ఇప్పుడు ఒకటి సింక్ అవుతుంది. నేను ఒకటి చెప్తా. సో మీకు నెగిటివే సింక్ అవుతుంది. వాడేదో ఉత్సాహం కోసం వెళ్ళాడు, తర్వాత వచ్చాడు. ఇప్పుడు బెట్టింగ్ యాప్ అనే ఒక మహమ్మారిని తీసుకొచ్చి జనాల మీద రుద్ది కొన్ని లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వెనకేసిన బయాసన్నీ యాదవ్ మీద అలాంటి ఒక వన్ సెకండ్ బయాసన్నీ యాదవ్ బెట్టింగ్ యాప్ మళ్ళీ ఇదంతా తీయొద్దు. మైండ్ సెట్ గురించి మళ్ళీ అక్కడికే వస్తున్నా. వాడు సొంత సబ్స్క్రైబర్లని మిస్లీడ్ చేయాలనో వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకోవాలనో బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయాల, వాళ్ళ డబ్బులు దొబ్బేయడానికి కూడా కాదు. ఊరందరూ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేశారు కాబట్టి నేను కూడా చేస్తే తప్పు లేదేమో. అంత పెద్ద సెలబ్రిటీలు చేసినప్పుడు నేను వాళ్ళ సరసన చేరిన ఉత్సాహంతో చేస్తారే కానీ వీళ్ళందరినీ చంపుదామన్న ఉగ్రవాద లక్షణాలతో చేయరు. చచ్చిపోతారని తెలియదా కనీసం? ఎలా తెలుస్తుంది? అంటే ఈ బెట్టింగ్ యాప్ వల్లనే ఎందుకు చావాలి? ఇంత పెద్ద యూట్యూబర్ లక్షలాది మంది సబ్స్క్రైబర్లు సంపాదించిన యూట్యూబర్ కి ఆ కామన్ సెన్స్ అనేది లేదు అని. ఇక్కడ ఎక్కడ కామన్ సెన్స్ మా? బెట్టింగ్ ఆడేవాడు నువ్వు చెబితేనే ఆడుతున్నాడా? బెట్టింగ్ ఆడేవాడు ఎక్కడైనా ఆడతాడు. వాడు గోవా వెళ్తే క్యాజినో ఆడతాడు. సరే ఓకే, ఇంకో దగ్గర ఓకే కదా, తీ మాకు పూర్తి చేయనివ్వండి. రైట్. వాడు గోవా వెళ్తే క్యాసినో ఆడతాడు, ఊరికి అక్కడ వెళ్ళినా బెట్టింగ్లు ఆడతాడు, డైరెక్ట్గా కూడా మ్యాచ్ ఆవరణలో కూర్చొని ఆడుకుంటారు. ఈ యాప్ వల్లే, వీడు చెప్పిన యాప్ వల్లే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అనేది ఎట్లా? రైట్ ఓకే. ఏ విధంగా అంటావు? బయాసన్నీ యాదవ్ ఎప్పుడైతే నువ్వు నన్ను కట్ చేయకండి దయచేసి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకొని గాలికి వదిలేయొద్దు. ఓకేనా? బయాసన్నీ యాదవ్ ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ ప్రమోట్ నాట్ ఓన్లీ బయాసన్నీ యాదవ్, ఆలీ వాళ్ళ వైఫ్ మీద కానీ, సావిత్రక్క కానీ, ఇంకా ఈ సెలబ్రిటీస్ అందరూ కూడా ఇది లీగల్ అని అప్పుడున్న గవర్నమెంట్ చెప్పింది. లీగల్ అని చెప్పి రోడ్ల మీద కూడా పోస్టర్లు వేశారు, మెట్రో ట్రైన్ మీద కూడా తిప్పారు, మహామహలు తిప్పారు, ఇంకా పెద్ద సెలబ్రిటీలు చేశారు. అంత పెద్ద సెలబ్రిటీలు చేసినాడు నా దగ్గరకు వస్తే నేను కూడా సెలబ్రిటీనేమో, నేను అంతగా రీచ్ అయినేమో అని ఫీల్ అయిన ఉత్సాహంలో వీళ్ళు చేస్తారే కానీ దీనివల్ల పలానోళ్ళు చేస్తున్నారు అనే డేటా అప్పుడు ఇంకా బయటికి రాలా.
అప్పుడు ఎవరికి కూడా తెలియదు ఇది తప్పని. నోబడీ నోస్ ఇది తప్పని. ఇప్పటికీ చెప్తాను అది తప్పు కాదని. ఒక సబ్స్క్రైబర్ ఎందుకు అవుతాడు ఎవరికైనా? నిన్ను ఫాలో అయ్యి. ఫాలోవర్గా ఎందుకు మారుతాడు అంటే ఒకరిని అడ్మైర్ నువ్వు చేసేవన్నీ నాకు నచ్చి, నువ్వు ఏం చేసినా నాకు అలా చేయాలనిపిస్తుంది. నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే నాకు ఆడాలనిపిస్తుంది. అవును, ఇప్పుడు అదే బయాస్ అన్ని యాదవ్ నిజంగా బెట్టింగ్ యాప్ ఆడుతున్నాడా, ఎడిటింగ్ చేసిన ఒక వీడియో తీసుకొచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నాడా? వన్ సెకండ్. వాడు ఇప్పుడు నేను లక్స్ సబ్బు వాడకుండా నేను లక్స్ని ప్రమోట్ చేస్తా, నేను చేసిన తప్ప? నో, అది ప్రాణాలకే కానీ నష్టపోయేది కాదు కదా. ఎలా ఎందుకు నష్టపోతుంది? ఆ సబ్బు వాడితే ఒళ్ళంతా దద్దుర్లు వచ్చి స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చేసి స్కిన్ క్యాన్సర్ వచ్చి మనుషులు చచ్చిపోతారు. అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ మీద పిటిషన్ వేయొచ్చు. ఎవరి మీద వేయొచ్చు? అట్లా చాలా మంది స్టార్స్ నాట్ అబౌట్ ప్రమోటర్స్, గో టు డైరెక్ట్లీ ద కంపెనీ. ఆ లక్స్ని మార్కెట్లోకి వదిలిన గవర్నమెంట్ అనాలి, దానికి TFM సర్టిఫికేట్ ఇచ్చిన వాడిని అనాలి. ఒక ఫుడ్ ప్రోడక్ట్ బయటికి వచ్చినా FSSAI దానికి ఎలా సర్టిఫికేట్ ఇచ్చిందని వాడిని అడగాలి. ఓ సినిమా బయటికి వచ్చినా దీనికి సెన్సార్ ఎలా అయిందని కూడా వాళ్ళనే అడగాలి. దాంట్లో నటించిన నటీనటులను అడగొద్దు, ప్రమోట్ చేసిన ప్రమోటర్స్ని అడగొద్దు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. నిజంగా చెప్పాలంటే ఓ కంపెనీ ఎత్తేసినా సరే ఇది చెప్పినందుకే నేను అక్కడ కొన్నాను ఫ్లాట్, వీళ్ళని చూసే నేను కొన్నాను, ఇప్పుడు నాకు వీళ్ళు సమాధానం చెప్పాలి. నెవర్. నీకంటూ సొంత ఆలోచన లేదా? వాళ్ళు పుట్టమంటే పుట్టావా? వాళ్ళు పెరగమంటే పెరిగావా? దెన్ ఊరికే ఒకటి మీద తోసేయడానికి ఎలా తోసేస్తావు? చాలా సింపుల్గా. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళందరూ కూడా ప్రమోటర్సే. అసలు గవర్నమెంట్ కూడా ఎందుకు దాని మీద అంత యాక్షన్ తీసుకుంది అంటే ఆ లెవెల్లో దాన్ని తీసుకెళ్తే తప్ప అవి ఆగవు అనుకొని డ్రగ్స్ లెవెల్లో తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత లాస్ట్కి గవర్నమెంటే ఏం చేసిందంటే వీళ్ళందరినీ సాక్షులుగా పరిగణించి కంపెనీ మీద రైడ్లు చేశారు. ఇప్పుడు జరిగేది అది. మీరు ఇంకా ఆ పాత ధోరణిలోనే ఉన్నాడు. ఎవడైతే అన్వేష్ లాంటి వాళ్ళు చెప్పిన మాటలు ఉన్నాయో వీళ్ళ వల్లే వీళ్ళందరూ చచ్చిపోయారనే ఆ ఇంటెన్షన్తో ఉన్నారు. వీళ్ళెవరు ఎవరిని చంపలేదు, వాళ్ళు కూడా వీళ్ళని అడిగి చావలేదు. వాడి కర్మగాలి వాడు చచ్చాడు, వాడిని ఎవడు ఆడమని చెప్పలా. సరే, ఓకే, వీళ్ళు జస్ట్ ప్రమోట్ చేశారు అంతే. ఆల్ ద ప్రమోటర్స్ ఆర్ నాట్ అఫెన్సిబుల్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ ఏదైనా సరే, ఏ కేసుకైనా సరే వీళ్ళు కాదు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకేమైనా అడగాలని ఉందని? అదే బయాస్ అని యాదవ్కి సంబంధించి. ఈ బయాస్ అని యాదవ్ గురించి ఎప్పుడైనా సరే తీసుకెళ్ళిన పోలీసులు వీడు నేరస్తుడు, వీడు ఉగ్రవాది, వీడు తీవ్రవాది అని చెప్పినప్పుడు అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. ఈలోపు ఇతని మీద బురద చల్లడం చాలా తప్పు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా ఇద్దరికి ఏదో లింక్స్ ఉన్నాయని మాట్లాడాలి. ఎవరు మాట్లాడు? జ్యోతి మల్హోత్రా చెప్పిందా, బయాస్ అని యాదవ్ చెప్పాడా, లేదా వీళ్ళిద్దరికి లింక్స్ ఉన్నాయని పోలీసులు చెప్పారా? మనకైతే వీడు చెప్పాలి లేదా వాడు చెప్పాలి. ఇప్పుడు ఇద్దరు క్రిమినల్స్ అంటున్నావు, ఇద్దరిని జైల్లో వేసావు కాబట్టి పోలీసులన్నా చెప్పాలి. ఈ మూడు కాకుండా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఇన్ఫర్మేషన్? సేమ్ టైం ఇద్దరు ఒకే టైంలో ఇలా యూట్యూబర్స్ అయ్యి ఉండి ఒకే టైంలో ఇలా యూట్యూబ్ వీడియోస్ పెడుతూ ఒకే టైంలో ఇలా పాకిస్తాన్కి ఇద్దరు తరచూ అంటే దాని మీద వీడియోలు చేయడం, దీని గురించి వాళ్ళతో మత పెద్దలతో మాట్లాడుతున్నటువంటి బయటికి రావడం, వాళ్ళతో క్లోజ్గా ఉన్నటువంటి పిక్చర్స్ రావడం, ఇవన్నీ సింక్ అయినప్పుడు ఆటోమేటిక్గా అనుకుంటారు కదా. ఎందుకు అనుకోవాలి అని అడుగుతున్నామా? నువ్వు గుంటూరులో చచ్చి నేను హైదరాబాద్లో చేస్తే నీ చావుకు నా చావుకి లింక్ పెట్టేసి NIA కంటగడితే ఏం చేస్తావు? సంబంధం లేకుండా చెప్పు. రైట్. ఎందుకు అనుకుంటారు కదా అన్నావు కదా. ఎవడు అనుకుంటాడు? ఎందుకు అనుకుంటారు? మీరు అందరూ ఎందుకు అనుకోవాలి? వాళ్ళ గురించి వీళ్ళ గురించి మీ అభిప్రాయం ఎవరికి కావాలి? ఎందుకు ఆలోచిస్తున్నారు అంత? సంఘ సంస్కర్త ఏమన్నా? వాడిని సంఘ సంస్కర్త అని నేను అనట్లేదు, వాడిని ఇంకెవడని కూడా నేను అనట్లేదే. పాజిటివ్గా ఆలోచించాలండి. పాజిటివ్గా కూడా ఆలోచించమని నేను చెప్పట్లేదు కదమ్మా. నెగిటివ్గా ఆలోచించొద్దు అంటే పాజిటివ్గా ఆలోచించమని దాని అర్థం కాదు. అసలు ఆలోచించడం మానేయండి అని. ఎందుకు ఆలోచించాలి అని? అవసరం ఏంటి? దేశానికి సంబంధించిన ఏం ఇన్ఫర్మేషన్ ఉంది వాడి దగ్గర నీకు ఇవ్వాల్సింది? ఇప్పుడు అమ్మాయి ఎన్నో అసలు ఏ టైంకి ఏ ట్రైన్కి లాంచ్ చేయడానికి ఏ ట్రైన్ వస్తున్నాడు అవన్నీ కూడా పోలీసులు మొన్న చెప్పారుగా. దానికి తగ్గట్టు ఆ పిల్ల మీద వీడి గురించి కూడా పోలీసులు చెప్తారు, అప్పుడు మాట్లాడుకోండి. రైట్. చెప్పకుండా ఊరికే ఎగ్జంప్షన్స్ వేసుకొని తర్వాత వాడు ఏదో మంచోడని ఒకవేళ తెలిసిందే అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఏం చేస్తావు? వాడిని నువ్వేమన్నా అరుస్తావా, తీరుస్తావా? దెన్ ఇప్పుడు నువ్వు సుఖపడ్డావుగా, మరి ఇంకేంటి? రైట్, ఓకే. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు మరొక వీడియో అప్పుడు వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. వాడు నిజంగా ఉగ్రవాది అయితే ఇక్కడే కూర్చొని తిట్టుకుందాం.